పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. పాత ఫోటో ఇదేమో యాక్చువల్ గా గ్రాబింగ్ అంటాం సార్. అంటే రాక్ వరకు దీంతోనే మట్టి తీస్తాం సార్. ఒక్కోసారి ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ వెళ్ళినప్పుడు 1000 మీద కటర్ కూడా వాడతాం సార్. కటర్ ఏమో అది సార్ యాక్చువల్ గా రాక్ లో మనం కట్ చేసేది కానీ ఎక్కువ డెప్త్ అయినప్పుడు కానీ దాన్ని కట్ ఇది మనము ఎందుకంటే ఆల్మోస్ట్ 40 మీటర్స్ సబ్స్టెన్షియల్ లెంగ్త్ ఉంది సార్. 60 మీటర్స్ వరకు ఉన్నది ఒక 30-40% ఉంది సార్. ఒక 10% మాత్రమే మనకి ఆల్మోస్ట్ 90 మీటర్స్ డెప్త్ లో. సో ఇవి ఇట్లాంటివి 3 మిషన్స్ దే ఆర్ ప్రొక్యూరింగ్ సార్. ఈ అసెంబ్లీ ఏంటంటే 1.5 మీటర్స్ విడ్త్ సరిపోయేలాగా ఉండాలి సార్. విడ్త్ అది ఇప్పుడు ఆ అసెంబ్లీ ఇప్పుడు ఇంపోర్ట్ చేశారు సార్. అది వచ్చింది ఎక్విప్మెంట్. ఈ కటర్ ఎక్విప్మెంట్ అంతా దాన్ని ఫిట్ చేస్తున్నారు సార్. ఇది ఫిట్ అయ్యేటికి 28కి ఎప్పటికీ అవుతుంది అంటున్నారు సార్. మనము ఫస్ట్ వీక్లో మొదలు పెడదాం సార్. ఉదయం గ్యాలరీ వర్క్ చేసినప్పుడు మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అప్స్ట్రీమ్ సైడ్ కాఫర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ సైడ్ కాఫర్ డ్యామ్. ఇది ఒరిజినల్గా ఉన్న డయాఫ్రామ్ వాల్ కవర్ అయిన తర్వాత మనకి ఇట్లా 2 ప్లేసెస్లో డ్యామేజ్ చేస్తుంది. సో ఈ పోర్షన్స్ అన్నింటిలో కూడా రింగ్ ఉన్న ప్లేసెస్లో బాగా డీప్గా కవర్ అయింది సార్. వీటిని ఈ విధంగా శాండ్తో ఫిల్ చేయడం ఇట్లా అదంతా కూడా శాండ్ ఫిల్లింగ్ ప్రాసెస్. తర్వాత ఇట్లా మనము వీటిని మన కన్సాలిడేట్ చేసాం. ఇదంతా కూడా వైబ్రో కాంపాక్షన్ తోటి కన్సాలిడేట్ చేసాం. ఇప్పుడు డయాఫామ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ శాండ్ ఫిల్లింగ్ కానీ వాట్ ఈస్ ద అడిషనల్ కాస్ట్? దగ్గర 300 crores. ఇది ఒక 300, అది ఒక 990, 1200. టోటల్గా కవర్ వల్ల అయినా ఎఫెక్ట్ వల్ల అయినా ఇది 2000 crores కింద 2000 crores హెడ్స్ రాయండి. 200 crores ఇప్పుడు వాళ్ళు 12,000 crores ఇచ్చిన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఆస్కింగ్ నష్టం ఎంత? 2000 crores హెడ్ వైజ్. వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి గైడ్ బండ్ జరుగుతున్నాయి సార్. కాంక్రీట్ గైడ్ వాల్స్ సార్ ఇప్పుడు ఇటువైపు ఏమో టెస్ట్ చేస్తున్నారు సార్. ఇలా చూసాను. ఈ టెస్ట్ అవడం తోటి ఈ బండి ఇటు కూడా మొదలు పెట్టింది సార్. ఇటువైపు ఏమో వాళ్ళు డేషన్ అది ఓడోమెట్రిక్ వేరే టెస్ట్ సార్. ఈ క్లియరెన్స్ లో ఈ రిజల్ట్స్ వచ్చినా ఇక్కడ ఏం పని జరగలేదు సార్. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరగలేదు. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత డాఫ్రామ్ వాల్ చేయాలి సార్. ఇదంతా మనకి why you are going one area clay, one area sand? What is the reason? ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ జరిగింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి. ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. కింద క్లే ఉండి ఈ శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్తుంది. దానివల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుందని దానికి ఓడోమెట్రిక్. ఇది ఒరిజినల్ గా పోలవరంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆపై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు స్కెడ్యూల్ ను కూడా సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్, చెప్పండి. రైట్ సవాని ఈ రోజు ఉదయం 10:45 సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు విజయవాడ బయలుదేరిన తర్వాత హెలికాప్టర్ ద్వారా ఏదైతే పోలవరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి వ్యూ పాయింట్ వాళ్ళ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో హెలిప్యాడ్ లో కూడా దిగారు. అయితే అక్కడ నుంచి కూడా చంద్రబాబు నాయుడు బయలుదేరి ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి ఆ గ్యాలరీ ద్వారా ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయి, ఏ విషయంలో ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా క్లియర్ గా అధికారులు అయితే చంద్రబాబు నాయుడికి తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఏదైతే గతంలో పాడైపోయినటువంటి డయాఫ్రామ్ వాల్ ను కూడా ఈ రోజు కొత్తగా ప్రారంభించుతున్నటువంటి డయాఫ్రామ్ వాల్ ని ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడుతో పాటు ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు 2017 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని ధ్యేయంతో ముందుకెళ్తున్నారో అదే విధంగా అధికారులు కూడా
ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా జిల్లా అధికారులు, ఏదైతే ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు కూడా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పడం జరిగింది. 2027 నాటికి ఖచ్చితంగా పోలవరం అనేది ప్రారంభించి రైతులకు నీరు అందించాలనే ధ్యేయంతో ముందుకెళ్లాలని కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు నూతనంగా నిర్మిస్తున్నటువంటి డయాఫ్రమ్ వాల్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీనిలో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్.